చిన్న పాప చాలా దారుణం. ఆ గాయాలు చూశానండి నేను. ఆ ఫోటోస్ కూడా చూశాను. చాలా దారుణం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన ఈ కుక్కల్ని పరిరక్షించాలి లేదా వాటి మీద ఎవరన్నా దాడి చేస్తే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మాట్లాడే కొంతమంది మనుషులు ఉంటారు. యాక్చువల్‌గా అంతకుముందు అమల్ గారు బాగా ఎక్కువ మాట్లాడేవారు. బ్లూ క్రాస్ సంస్థ కూడా పెట్టి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు మొన్న రష్మి గౌతమ్ గారు కానీ లేదా రేణు దేశాయ్ గారు లైటర్ వెయిన్ అన్ని విషయాలు ప్రస్తావించి మాట్లాడారు. ఓవరాల్‌గా ఏంటంటే వాళ్ళు ఎంత కుక్కల్ని కాపాడాలి అని అనుకున్నా సరే కుక్కల వల్ల జరిగే ఇబ్బందులు తెలుసుకుని మాట్లాడితే మంచిదనేది నా ఉద్దేశం అమ్మ. ఈరోజు ఒక పిల్లకి చాలా దారుణం అనమాట. ముఖం మీద ఎంత దారుణమైన గీట్లు పెట్టేసి అంటే కండను కూడా లాగేసి కరిసేసినాయి. అటువంటి వాళ్ళు అలాగ అంత ఆపద జరిగినప్పుడు అంత ప్రమాదం జరిగినప్పుడు మరి ఎలా మాట్లాడేవాళ్ళు ఎవరన్నా దానికి పర్యవసానంగా ఏమన్నా మాట్లాడతారా ఏమన్నా చేస్తారా అనేది కొంచెం వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ బలయ్యేది అల్టిమేట్గా బలయ్యేది ఏంటంటే మామూలు సామాన్యులు పిల్లలు వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడో చాలా లోపలగా ఉంటారు లేదా కారులో తిరుగుతారు. ఏంటంటే మామూలు రోడ్ల మీద తిరిగే పిల్లలకి ఏంటంటే చాలా ఇబ్బందులు ఉంటాయన్న సంగతి మరి వాళ్ళకి తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో నాకు తెలియదు. అది అలా పక్కన పెడితే ఇప్పుడు చిన్నపిల్ల బలైందండి. దాని విషయంలో మరి రష్మి గౌతమ్ గారు మాట్లాడతారా లేకపోతే రేణు దేశాయ్ గారు మాట్లాడతారా లేకపోతే అమల్ గారు మాట్లాడతారా? అలాగేంటంటే మామూలుగా బలేదు వాళ్ళు హై లెవెల్లో లేదా ఒక సమాజంలో ఒక మంచి సెలబ్రిటీ హోదాలో చెప్పే మాటలు వేరుంటాయి. గ్రౌండ్ లెవెల్లో జరిగే విషయాలు వేరుంటాయి. గ్రౌండ్ లెవెల్లో జరిగే విషయాల మీద కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు పర్యవసానంగా ఆ పిల్లలకు ఆ ఇబ్బందులు కలగకుండా వాళ్ళ కుక్కల గురించి ప్రభుత్వాలు ఏమన్నా చేయాలా లేకపోతే మన సామాన్యుల్ని అడిగే బదులు ప్రభుత్వాలను కూడా అడగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వాలను అడగకుండా మీరు ఎలా చేయాలి మీరు ఎలా కొట్టి చంపేస్తారా అలాగెలాగంటే ఏంటంటే అలా కొరికి కలిసేస్తే కనుక ప్రజలు కొట్టి చంపేస్తారండి. ఖచ్చితంగా కొట్టి చంపేస్తారు. మీరు ఎందుకు కొట్టి చంపేస్తున్నారు అని అనకూడదు. ఎందుకంటే వాళ్ళు అటువంటి ఇబ్బందులు ఉంటారు. ఎందుకంటే దాని వైద్యం చేసుకోవాలంటే మళ్ళీ వేలల్లో ఖర్చు. ఆ వేలల్లో ఖర్చు అయ్యేదానికి వాళ్ళు దానికి సమాధానంగా ఏదైనా చెప్పాలి. ఆ విషయం దానికి రెమెడీ ఏదన్నా చూపించాలి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అలా లోపల ఎక్కడో కూర్చుని లేదు ఏదో ప్రెస్ మీట్లో చెప్పినంత మాత్రాన బయట జరిగే కార్యక్రమాలను వాళ్ళు అరికట్టలేరు. దానికి ప్రభుత్వ పరంగా ఏదైనా చర్యలు చూపించే విధంగా సమాధానం ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అన్నమాట.